వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. రియాక్ట్ జేఎస్ సిరీస్లో మనం హుక్స్ అనే కాన్సెప్ట్ని నేర్చుకుంటున్నాము. హుక్స్లో మనకి నెక్స్ట్ హుక్ ఏంటని చూసినట్టయితే యూజ్ కాల్ బ్యాక్ హుక్. ఇంపార్టెంట్ హుక్స్లో ఇదొకటి కూడా మనకి ఒక ఇంపార్టెంట్ హుక్, యూజ్ కాల్ బ్యాక్ హుక్. వాట్ ఈజ్ యూజ్ కాల్ బ్యాక్ హుక్? ద యూజ్ కాల్ బ్యాక్ హుక్ memorizes functions, meaning it returns the same function instance unless its dependencies change. It helps in preventing unnecessary recreations of functions in child components. యూజ్ కాల్ బ్యాక్ అండ్ హుక్ అనేది ఏం చేస్తుంది అంటే అసలు ఏంటి దీని యొక్క డెఫినేషన్ చూసినట్టయితే ఇది ఫంక్షన్స్ని కస్టమైజ్ చేస్తుంది. ఇది ఫంక్షన్స్ని ఏదైతే మనం ఫంక్షన్స్ వాడుతున్నామో ఫంక్షనల్ కంపోనెంట్ లోపల ఆ ఫంక్షన్స్ని కస్టమైజ్ చేస్తుంది. అంటే లెంతీ ఫంక్షన్స్ లేకుండా మనకి వాటిని ఈజీగా హ్యాండిల్ చేయడం కోసము లాజిక్ని మనము ఫంక్షన్స్ని ఇది కస్టమైజ్ చేస్తుంది. మీనింగ్ ఇట్ రిటర్న్స్ ద సేమ్ ఫంక్షన్ ఇన్స్టెన్స్ అన్లెస్ డిపెండెన్స్ చేంజ్. మనకి ఫంక్షన్ అనేది ఎప్పుడు కాల్ అవుతుందంటే మనకి ఆటోమేటిక్గా రెండర్ అయినప్పుడు కంపోనెంట్ రెండర్ అయినప్పుడు అంటే ప్రతిసారి కంపోనెంట్ రెండర్ అయినప్పుడు ఫంక్షన్ అనేది కాల్ అవ్వకూడదు. డిపెండెన్సీ దాని యొక్క డిపెండెన్సీ అనేది చేంజ్ అయినప్పుడు మాత్రమే మనకి ఫంక్షన్ అనేది మనకి కాల్ అవ్వాలి. ఇలాగా దీని యొక్క ఈ యొక్క యూజబిలిటీ కోసము మనము యూజ్ కాల్ బ్యాక్ హుక్ని మనం వాడటం జరుగుతుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ ప్రివెంటింగ్ అన్నెసెసరీ రీక్రియేషన్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ చైల్డ్ కంపోనెంట్స్. ముఖ్యంగా చైల్డ్ కంపోనెంట్స్ లోపల మనము పేరెంట్ టు చైల్డ్ త్రూ ప్రాప్స్ మనం ఫంక్షన్స్ పంపిస్తాం కదా, ఆ ప్రాప్స్ త్రూ అప్పుడు మనకి చైల్డ్ కంపోనెంట్లో మనకి ప్రతిసారి రీరెండర్ అయినప్పుడల్లా మనకి ఫంక్షన్ కాల్ అవ్వకుండా మనకి ఎప్పుడైతే డిపెండెన్సీ అనేది చేంజ్ అవుతుందో అప్పుడు మాత్రమే ఈ యొక్క ఏదైతే ఫంక్షన్స్ ఉన్నాయో చైల్డ్ కంపోనెంట్లో త్రూ ప్రాప్స్ మనం ఏదైతే తీసి పంపించామో ఆ కంపోనెంట్స్ లోపల వాటి యొక్క ఫంక్షన్స్ అనేవి మనకి వర్క్ అయ్యేటట్టు మనము ఈ యొక్క కాల్ బ్యాక్ హుక్ అనేది మనకి వర్క్ చేస్తూ ఉంటుంది. దీనివల్ల మనకి చాలా చాలా యూజెస్ ఉంటాయి. వై యూజ్ కాల్ బ్యాక్ అంటే అన్నెసెసరీ రెండర్స్. ప్రతిసారి పేజ్ రెండర్ అయినప్పుడల్లా మనకి ఫంక్షన్స్ అని కాల్ అయితే మనకి అన్నెసెసరీయే కదా. మనకి ఎప్పుడు అవసరమో అప్పుడే, ఎప్పుడైతే మనకి డిపెండెన్సీ చేంజ్ అయిందో అప్పుడే మనం దాన్ని మనం కాల్ చేస్తాం అనమాట దీనికోసము. అలాగే పర్ఫార్మెన్స్ బాగా ఇంప్రూవ్ అవ్వడం కోసము 10 ఫంక్షన్లు ఉన్నాయి, 10 ఫంక్షన్ని ప్రతిసారి కాల్ చేయకూడదు కదా. కాల్ చేస్తే ఏమవుతుంది, అది ఏ ఫంక్షన్ ఎప్పుడు అవసరం ఉందో, ఏ డిపెండెన్సీ చేంజ్ అయినప్పుడు ఏ ఫంక్షన్ కాల్ చేయాలనేది మనము అలా చేస్తే ఏమవుతుందంటే మనకి పర్ఫార్మెన్స్ అనేది మంచిగా ఉంటుంది అనమాట. యూస్ఫుల్ ఇన్ ఈవెంట్ హ్యాండ్లర్స్, ఈపీఐ కాల్స్ అండ్ మెమోరైజ్డ్ కంప్యూటర్స్. ఎప్పుడు వాడతామని చూసినట్టయితే ఈవెంట్ హ్యాండ్లర్స్లో, ఈపీఐ కాల్స్లో ఇలాంటప్పుడు మనము వీటిని వాడుతుంటాము. సింటాక్స్ చూసినట్టయితే కాన్స్టెంట్ మెమోరైజ్డ్ కాల్ బ్యాక్ అని చెప్పేసి యూజ్ కాల్ బ్యాక్ అని చెప్పేసి మనం ఇక్కడ హుక్ వాడతాము. దాని లోపల ఫంక్షన్ యొక్క లాజిక్ రాస్తాము, ఫంక్షన్ లేదా ఫంక్షన్ని కాల్ చేస్తాము, డిపెండెన్సీ రాస్తాము. దీంట్లో ఫస్ట్ ఆర్గ్యుమెంట్ అనేది ఫంక్షన్ దట్ నీడ్స్ మెమోరైజేషన్. ఎప్పుడు మెమోరైజేషన్ అనేది ఎప్పుడు కస్టమైజ్ అనేసి కావాలని చెప్పేసి రాస్తాము. సెకండ్ ఆర్గ్యుమెంట్గా డిపెండెన్సీ రాస్తాము. తర్వాత రిటర్న్స్ మెమోరైజ్డ్ ఫంక్షన్. ఏదైతే మనకు కావాలో మెమోరైజ్డ్ ఫంక్షన్ ఏదైతే మనం కాల్ చేయాలో అది మనకి రిటర్న్లో కాల్ చేస్తూ ఉంటాము. ఇది యూజ్ కాల్ బ్యాక్ హుక్. ఇది మనకి ఫంక్షన్స్ మెయిన్. దీని సమ్మరీ ఏంటంటే ఫంక్షన్స్ని మెమోరైజ్ చేయడానికి అంటే ఫంక్షన్స్ని కస్టమైజ్ చేయడానికి మనము రియాక్ట్ జేఎస్లో ముఖ్యంగా ఫంక్షనల్ కంపోనెంట్స్ లోపల, ఎందుకంటే మనం చాలా ఫంక్షన్స్ రాస్తాం, కొన్ని వందల వేల ఫంక్షన్స్ రాస్తాము. అవన్నీ కూడా పేజ్ రెండర్ అయినప్పుడల్లా, కంపోనెంట్ రెండర్ అయినప్పుడల్లా మనం కాల్ చేయకూడదు. మనకి ఎప్పుడు అవసరం ఉందో, ఎప్పుడు ఏ స్టేట్ అనేది అప్డేట్ అవుతుందో అప్పుడే, ఏ డిపెండెన్సీ అనేది చేంజ్ అవుతుందో అప్పుడే దానికి సంబంధించిన ఫంక్షన్ని మనము కాల్ చేయాలి. అందుకే మనం యూజ్ కాల్ బ్యాక్ హుక్ని ఇక్కడ వాడటం జరుగుతుంది. ఇది ఎగ్జాంపుల్ మనకి పక్కన, ఇది ఎగ్జాంపుల్ అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.